కాకినాడ జిల్లా మారుమూల మన్యం దాదాపు తుని నుండి 50 కిలోమీటర్ల పైగా ఉంటుందట. మారుమూల సార్లంకపల్లె అని గిరిజనులు నివసించే ఒక గ్రామం. 38 గుడిసెలేమో ఉంటాయట, 3 పక్కా ఇళ్ళు ఉంటాయట. అయితే మొత్తం కాలిపోయాయి పాపం. ఎలా కాలిపోయాయో తెలియదు. గ్యాస్ లీక్ అని కొందరు అంటున్నారట, ఇంకా పోలీసులు తేల్చాలి. అయితే ఆ ఊరికి సంబంధించిన వాళ్ళందరూ సంక్రాంతి సరుకులు కొనుక్కోవాలి అని చెప్పి సోమవారం సాయంత్రం తునికి వచ్చారట. వాళ్ళు తిరిగి వెళ్ళేసరికి మొత్తం బూడిదైపోయినాయట. మరి ఊరంతా ఒకేసారి వచ్చారా, ఏదైనా మాట్లాడుకొని వచ్చారా, వాళ్ళు ఊర్లో ఎవరు లేరా, ఏం జరిగింది, ఇవన్నీ వివరాలు తెలియదు. ఆ ఊరంతా తునికి అని చెప్పి సంక్రాంతి కొనుక్కోవాలని చెప్పి వచ్చారు. పోయేసరికి మొత్తం కాలి బూడిదైపోయిందట. ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ ప్రమాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేసుకుంటూ బాధితులు ఇబ్బంది పడకుండా అసలే పండగ పూట వాళ్ళకు వసతి, ఆహారం అందించి ప్రభుత్వం అండగా ఉండాలి, తక్షణ సాయంగా ఒక్కొక్కరికి ₹1,00,000 బాధిత కుటుంబానికి అందజేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కిందకు వస్తుందట ఇది, సార్లంకపల్లె అని. జగన్ ఏమంటారు అంటే, మన్యంలో మారుమూలన ఉండే ఈ తాండాలోని 38 పూరిళ్ళు పూర్తిగా కాలిపోయాయి. 3 పక్కా ఇళ్ళు కూడా ఇందులో ఏమున్నాయట. 120 మంది గ్రామస్తులు కట్టుబట్టలతో మిగిలారు. మంటలు దావానలంలా వ్యాపించి క్షణాల్లో ఊరంతా భస్మీపటలం అవ్వడం తీవ్ర విచారకరం. బాధితులు ఇబ్బంది పడకుండా వసతి, ఆహారం అందించి వారికి ప్రభుత్వం అండగా నిలవాలి, తక్షణం ₹1,00,000 ఇవ్వండి. ఇల్లు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కొత్త ఇల్లు మంజూరు చేయాలి. కొత్త ఇల్లు మంజూరు చేసేంతవరకు వాళ్లకు అవసరమైన వసతి, ఇతర సహాయం ప్రభుత్వం అందించి తీరాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాస్తవానికి వీళ్ళు సంక్రాంతి సరుకుల కోసం అని చెప్పి తిరిగి వెళ్ళేసరికి అన్ని కాలిపోతూ ఉన్నాయట పాపం. సరే, ఏదైనా ఫైర్ సిబ్బందిని రావాలి అన్న తుని 50 కిలోమీటర్ల దూరం ఉంటుందట. ఇక్కడి నుంచి అక్కడికి పోయేసరికి మొత్తం ఆహుతైపోయిందట పాపం. మరి ఇప్పుడు ఇల్లు లేదు, ఇంట్లో ఉన్నవన్నీ కాలిపోయి బూడిదైపోయి పాపం. అన్ని కుటుంబాలు వాళ్ళ పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే బాధేస్తుంది.